వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే రామగుండం నియోజకవర్గం స్థానిక 14వ డివిజన్ పరిధిలో శనివారం ఆదివారం 2 రోజుల పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది. గెలిచిన టీంకి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వ్యాల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ అనసూయ రామరెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి ₹10,000, రెండవ బహుమతి ₹5,000తో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ళ హరీష్ రెడ్డి, విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము పెద్దలు, పాలకుర్తి మాజీ ఎంపీపీ అనసూయ రామరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వెరీ గుడ్ లవ్లీ బాల్ కొట్టుకుంటున్నాడు. మొత్తం మ్యాచ్ అంటానే ఓకే అలాగే ఘనంగా చెప్పట్లు అందరూ. వన్ సెకండ్ అట్నే ఉండండి. అందరూ ఇట్లాంటి ఒక పర్సన్ మన డివిజన్ లో ఉండడం మనకు చాలా గౌరవకరమైనది. అలాగే మనకు ఫౌండేషన్ తరఫు నుంచి ప్రవీణ్ గారు వాటర్ మన వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఓకే వచ్చేసి ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఫౌండేషన్ ద్వారా. ఇక ముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరంతా కూడా ఆటలలో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు. కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. రిక్వెస్ట్, ఇక్కడ రామగుండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి అన్న వెంటనే అంటే
యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఈ టోర్నమెంట్తో మనం మొదలు. ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి. ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడుగు వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసిళ్ళు. ఆయన మాట ప్రకారమే ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చాలా వరకు యూత్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక 6 monthsలో ఇక్కడికి వస్తాడు. అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ 50 డివిజన్లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా. జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రౌలపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్ళజోడు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ట సుజ్ఞారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, మూసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబి, దాసర సింగు, మధు, పప్పు, గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, రాయుడు శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన నెక్కంటి సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాట్రౌలపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టమూరు కానీ తిమ్మాపురం కానీ అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి ఏదో మంచి చేయాలని కదా దాని ఉద్దేశంతో మేము నెక్కంటి సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని, కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో 1 వారం రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నెక్కంటి తరఫున వాళ్ళు కూడా కుదురు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యానస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అధినేత రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. ఇలా ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినట్టు ఒక పేషెంట్కి పరీక్ష చేసినట్టునే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పట్ల ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా
వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత ఖర్చు బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మెక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా కాటోల్పల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గ్లోబల్ షోటో కాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు ఇటీవల వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించిన సందర్భంగా ఈరోజు న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు టూటౌన్ సిఐ తిరుమల్ గౌడ్ మరియు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులైన నేటి బాలబాలికలు విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాటే శిక్షణ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందడమే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా సంసిద్ధులు అవుతారని తెలుపుతూ ముఖ్యంగా ఆడపిల్లలో ఆత్మస్థైర్యాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందించి వారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రాగలమనే నమ్మకాన్ని వారిలో పెంపొందింపజేయడమే కాకుండా పిల్లలను భావితరానికి క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతూ హుజురాబాద్ ముద్దుబిడ్డలు వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు, వెండి పతకాలు సాధించడానికి మార్గదర్శకాలుగా నిలిచిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం కటాస్ మరియు స్పోరింగ్ కరాటే విన్యాసాలలో గెలుపొందిన బాలబాలికలకు బంగారు మరియు వెండి బహుమతులను కార్యక్రమంలో ఇచ్చారు. పాల్గొన్న అతిథులు అందజేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో సవర గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లడం లేదని, తీసుకెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మల్ల తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై రోజుల తరబడి ధాన్యం ఆరబోయడం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు. రోజులు గడిస్తే ధాన్యం రంగు మారిపోతుందని, రైతు భరోసాలకు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని అది ఆచరణలో జరగట్లేదని, అలాగే కౌలు రైతులకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకున్నారని, కానీ భరోసా కేంద్రాల అధికారులు పెద్దాపురం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లు వేశామని, కానీ కాకినాడ రైతులు బాధలు పట్టించుకోకుండా రేషన్ బియ్యం అడ్డదారులు అక్రమంగా షిప్లో విదేశాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరలిస్తూ నిరుపేదల సొమ్ము అడ్డదారులు దోచుకేస్తున్నారని, అలాగే సినిమా టికెట్లు 100 కోట్లతో సినిమాలు తీయడం వల్ల నష్టం వస్తుందని, సినిమా వాళ్లకు అధిక రేట్లకు 500, 1000, 1500 టికెట్ ధరలు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వాలు రైతు గిట్టుబాటు ధరకు 100 రూపాయలు కూడా పెంచలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులను పడేశారని, ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాలని రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గంగాధర్, తోట త్రిమూర్తులు, కిరణ్, పలువురు రైతులు పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని నెగ్గించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని చెప్పేసి, కానీ మరి కాకినాడ వచ్చారు పవన్ కళ్యాణ్, ఈ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేదండి. అతనికి సంబంధించి ఎవడో కూడా ఆడ కార్యకర్తలు ఎవడో ఒకటి వచ్చి కనపడాలండి. ఆడ ఎవరు రావట్లేదు. ఈ ముసాబులు వచ్చేసి వర్షాల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట్లాడినది కూడా లేదు, లేదంటారు. మీ పురాకులు మీయే రైతులు, ఆ రైతే రాజు అంటున్నారు, ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సినిమా థియేటర్లకి
ఒక్కొక్క టికెట్కి 500 పెంచమంటే 500 పెంచుతున్నారు. ముందు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 20 రూపాయలు టికెట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రోజుని 500, 1500, 1000. ఈ దళాలు ఈ రైస్ కొనుక్కునే వాళ్ళు వచ్చి 1730 రూపాయలకే వాళ్ళు తీసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులకి 1700 రూపాయలు ఇచ్చి దాంట్లో మళ్ళా కటింగ్లు చేసి తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్ళు మరి రైతులకి ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి వీళ్ళు ఇబ్బందులకు పడి మరి ప్రైవేట్గా అమ్ముకోవడానికే మరి వీళ్ళు ఎవరైతేనో దళారులు అయితేనో లేకపోతే ఎవరైతేనో కొనుక్కుంటున్నారు. కానీ 1700 రూపాయలకి మీరు కొని మళ్ళీ దాంట్లో కటింగ్లు అవి పోక మాకు ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వాటి కోసం చూస్తే వర్షం వచ్చేసి మళ్ళీ రేపటి దాకా ఉందామంటే మళ్ళీ కాపలాగా ఉండి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఏ రేటు పెడతారో ఇవాళ 1700 ఉంది, రేపు 1600 ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకొచ్చి మరి పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతు పండించే ఈ రైతు ధాన్యం మీద దృష్టి పెట్టి రైతుకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వచ్చి దినంగా కాకినాడ పోర్టుకు వచ్చి మరి పేదల రైసు ఇక్కడ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచేస్తున్నారు కోట్లాది రూపాయలు. మరి ఇతర దేశాలకి అక్రమంగా రైసు పీడిఎస్ రైసు రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచే రైసు మరి ఉచితంగా ఇచ్చే రైసు మరి విదేశాలకి అక్రమంగా కేజీ రైసు 73 రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో సీపోర్టు ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసి నెగ్గించింది రైతుల దగ్గరకు వచ్చి రైతులకు జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నించాలి తప్ప మరి ఈ సీపోర్ట్ దగ్గరికే వెళ్ళి మీరు అక్కడ జరిగే అన్యాయాలు మీరు ప్రశ్నించవచ్చు, దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కూడా నిరుపేదలు కౌలు రైతులు ఇక్కడ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు మరి సినిమా థియేటర్లకే 500 రూపాయలు, 1000 రూపాయలు, 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్ట నాగేష్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యక్రమంలో పనిచేస్తున్న నాగేష్ ఆడియో వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. రికార్డుల ఆధారంతో నిందితుడు నాగేష్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. మీ ఇంటి పేరు కేనా? కే నగేష్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ కట్టదే. మీరు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు అడిగిన కేసే, డిమాండ్ చేసిన కేసే. ఇప్పుడు పెట్టే చట్టంలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తున్న కారును సరివిల వద్ద ఆపి కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దించి పక్కనే ఉన్న కలపను కారులో వేసి తగలబెట్టిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితం.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు తనిఖీలు నిర్వహించారు. డిఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బుపై ఏసీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దివ్యజ్యోతికి సంబంధించిన పలు ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గత 2 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై కూడా ఆరా తీస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పురుగుల అన్నం పెడుతున్నారు, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు అంటున్న విద్యార్థినులు. వికారాబాద్ జిల్లా తండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ స్టేట్లోని స్కంద అపార్ట్మెంట్ దగ్గర అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాన్ని జరిపారు. డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే హైడ్రోజన్ బాంబు, ఆటో బాంబుల ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. బంగారు కత్తి ఉందని మెడకు కోసుకోకూడదని హితవు పలికారు. చూడండి అక్కడికే పోవాలా, గ్యాప్కి పోవాలా. మీరు అట్లా ఉండాలి. అమ్మా ఇక్కడ తిరగండి, అమ్మా ఇట్లా రండి, ఇక్కడ రండి. కర్నూలులో ఇక్కడ మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూలు బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థెలాసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకు వచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మన డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు.
వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, వాటికన్నా ప్రమాదకరమైంది. ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాలి. బంగారు కత్తిందని మెడగోసుకోవద్దు. ఆ సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గించుకోవాలి. ఆ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. అదే కాకుండా యూత్ ఈ రకంగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషించాలి. ఎందుకంటే డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు బానిసలై పిల్లలు చాలా చెడిపోతున్నారు ఈ కాలంలో. సో అలాంటి తరుణంలో ఇలాంటి మంచి విద్యార్థులు కూడా, మంచి యూత్ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్టే. మణిబాబును చూసి మనం అందరూ గర్వించాలి. ఆయన ఒక ఫౌండేషన్ను ఇక్కడ క్రియేట్ చేసి రవికాంత్ సార్ గారి యొక్క హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనం అంతా అభినందించాల్సిన విషయము. ఇక్కడ అమ్మాయి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.